హలో ఫుడీస్, ఇవాళ రెసిపీ బటర్ చికెన్. రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్ టిప్స్తో చేద్దామా? బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేసుకునే విధంగా ఈజీ ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకొని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ యాడ్ చేసి మొత్తం మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలా పేస్ట్ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని, అలాగే 2 టమోటాస్ని కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి 2 లవంగాలు, ఒక స్టార్ అనాస, అలాగే ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసి ఆనియన్, టమాటో యాడ్ చేసి మగ్గడానికి సాల్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత అవి కుక్ అవ్వడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి క్రీమీనెస్ కోసం. మూత పెట్టుకుని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్, టమాటోస్ కుక్ అయ్యావో లేవో చూసుకుని కుక్ చేసుకోండి. ఇంత ఎగ్జైట్గా చూస్తున్నారు, వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా. ఈ ప్యాన్ తీసుకుని వేరొక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అవుతుంది కదా, ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ కుక్ చేసేసేయండి. ఒక 80% వరకు ఈ వాటర్లోనే కుక్ చేసేయండి. ఒక 20% ఏంటంటే మనం గ్రేవీ వేస్తాం కదా, ఆ గ్రేవీలో కుక్ అవుతుంది చికెను. వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి పీసెస్ని మూత పెట్టుకుని. చికెన్ కుక్ అయ్యేలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, మసాలాస్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో ఒక పల్స్ ఇచ్చి మీ కారానికి తగినంత కారం కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తటి పేస్ట్గా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రై అయిపోయింది, తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో బటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది, అప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత మీ గ్రేవీకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ అప్పుడు సెపరేట్ అవుతుంది, చికెన్ కూడా మాయిస్చర్ అండ్ జ్యూసీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బటరు, అలాగే 1 కప్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మా వీకెండ్ స్పెషల్ బటర్ చికెన్ కర్రీ. మీ వీకెండ్ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి, చూద్దాం. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఎలా సెపరేట్ అయ్యిందో. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, రిచ్ క్రీమీ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నాన్ రోటీ లేదా వైట్ రైస్తో సర్వ్ చేసుకోండి. అంతే. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.